బిజినెస్. రాజ్యం పచ్చగా ఉండాలంటే యాగాలు చేయాలి కానీ త్యాగాలు చేయకూడదు. దీన్ని పట్టించుకోకుండా త్యాగం చేసిన ఒక రాజు కథ ఏంటో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. రాణాది రాణి రాణులకే రాణి రాణి సహస్ర రాణి గంభీర రాణి మహాచండి శ్రీ 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 జిగేల్ రాణి గారు బొంగులో రాజు గారితో ఏం చేస్తున్నారో. ఎవరబ్బా జిగేల్ రాణి? ఈ రాణి దెబ్బకి ఇంకా ఫేస్ లో నవ్వుందే వీడికి. పాటలోనేమో ఆగలేను ఆగలేను అంటావు, పాట అయిపోయిన తర్వాత ఆగు ఆగు అంటావు. సంసారం చేద్దాం రావే. వద్దు మహారాజా. అది సంసారం చేస్తే రాణి కాదు, చంపుకు తినే రాణి. పెళ్ళైన 10 సంవత్సరాలు బట్టి ఇదే మాట వింటున్నాను. దేనికైనా సమయం వస్తుంది సమయం వస్తుంది అంటావు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నాకు వృద్ధాప్యం మాత్రం వచ్చేస్తుంది. అగ్గిపుల్ల గేకంటే మంట వస్తుందో చెప్పు ఒకసారి. నన్ను గీవే. నేను ఎప్పుడు గేయాలో నాకు తెలుసు. మీరు కూర్చోండి. చెలకెత్తలు రండి, రాజుగారికి విసరండి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు, మంచానికే దిక్కు లేదు. మా మంత్రి గారు, మేము రాజుగారి కోసం వచ్చిన ములక్కాయ కూర తీసుకొని రండి. మహారాణి గారు తినండి, ములక్కాయ తినండి. ఏమే ఈ ములక్కాయ కూర పెట్టి నన్ను ఉత్తేజపరుస్తావు, ఆ తర్వాత చల్లీని స్నానం చేయించి చల్లపరుస్తావు. ఏంటి ఇది? మీరు ముందు తినండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్లి చల్లీలతో స్నానం చేయించండి. వేడికి చలికి మధ్యలో గుండెకి పోతాడు ఎప్పుడు. ఈ ములక్కాయ కూర తినిపించడం ఎందుకు, తల్లితో స్నానం చేయించడం ఎందుకు, ఎందుకని అడుగుతున్నాను. మాట్లాడవే మహామంత్రి. నేనేం మాట్లాడను మహారాజా. మొక్క వేసేది మహారాణి గారే, మొక్క పీకేది మహారాణి గారే. అన్నిసార్లు పేకొద్దని చెప్పు మహామంత్రి. తొందరగా పుట్టుకుమన్నది ఇది, పుట్టుకుమన్నది ఇది. రాజ్యంలో ప్రజలందరూ బాగున్నారుగా? అందరూ బాగున్నారమ్మా. ఎవరికేం కష్టాలు లేవుగా? నాకు తప్ప ఎవరికేం కష్టాలు లేవు. రాజుగారు చల్లబడినట్టున్నారు. 10 సంవత్సరాలు బట్టి ఇలా చల్లబడుతూనే ఉన్నాం. చెలకెత్తలు విసరండి. ఆ చల్లలు గాని ఆయన హృదయానికి తాకాలి. మీ మొహాలు మండ ఎక్కడ ఇస్తున్నారే మీరు? మోకాలకు కాదే, మొహానికి ఇసరండి. మీ తీర్పు కోసం 2 వ్యక్తులు ఇచ్చేశారు. మార్పులే నా జీవితం తీర్పులు చెప్పడానికే సరిపోయింది. ప్రవేశపెట్టి చావండి. రాజుగారికి ప్రణామం. ప్రణామములు. మీ సమస్య ఏంటో రాజుగారికి వివరించండి. నా కోడి పెట్టే వెనకాల వీడి కోడి పుంజు పడుతుంది మహారాజా. పండియండి, వాటికైనా స్వేచ్ఛను పండరా. రాజుకి ఎలాగో స్వేచ్ఛ లేదు. రాజు మీద తల్లీలు పోసినట్టు కోడి పిల్లల మీద కూడా తల్లీలు పైకండ్రా. రాజు నాపేసి కోడి పుంజు నాపేసి ఈ సృష్టికి ఏం మెసేజ్ ఇద్దామంటారా మీరు? రాజుగారు కోడి సమస్య చెప్పమంటే ఆయన సమస్య చెప్పుకుంటున్నారు. మీరు వెళ్ళండి. రాజుగారు కోపంగా ఉన్నట్టున్నారు. రాజుగారికి వినోద కార్యక్రమాలు అందించండి. ఆ నర్తకిని పిలిపించండి. ఇంకా ఆపండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్లి చల్లీలతో స్నానం చేయించండి. ఎప్పుడు 10 పూటలు స్నానం చేయడానికే సరిపోతుంది. నేను అసలు స్నానమే చేయను. ఈ సింహాసనం మీద కూర్చోను. దీని మీద కూర్చొని కంటే ఆ చర్చలు ఉండడమే బెటర్. మీ కంటిన్యూటీ అంటే సినిమాల్లో కూడా ఎంత కంటిన్యూటీ ఉండదే. రాజుగారు ఏంటంటే చెరసాల్లో బందీ అయ్యారు. కొంపదీసి రాణిగారు ఏమైనా బంధించారా? నాకు నేనే బందీ అయ్యా. ఎందుకు మహారాజా? నీకు తెలీదా అని అడుగుతున్నాను. కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది రా బాధ. కడుపు కాళ్ళోడు తెలుస్తుంది బాధ ఏంటో. మహారాణి గారు, మా మంత్రి రాజుగారు చెరసాల్లో బందీ అయిపోయారు. మీ మీద అలిగారమ్మా. మీరు నా మీద అలిగారా? బాగా అలిగాను. మీరు అలిగితే ఎంత అందంగా ఉంటారో తెలుసా? నిండు చంద్రుల్లా, ఎగసే కెరటంలా, వీచే చల్లని గాలిలా ఉంటారు. మీరు ఒకసారి బయటికి రండి. అబ్బా రండి. ఎందుకు అలుగుతారు? మన ఇద్దరు జంట ఓ వరి పంట, ఒక భోగి మంట, ఓ పొయ్యి మీద వంట. రోడ్డు మధ్యలో కొంటాం కాదు.
మహారాణి మహారాజు గారికి ప్రణామాలు. ప్రణామాలు శిల్పి గారు. మీ రాక కారణం ఏంటో రాజు గారికి చెప్పండి. చిత్తం మహారాణి. మహారాజా, ఈ శిలాఫలకం పైన తరతరాలు చెప్పుకునే విధంగా మీ దాంపత్య జీవితం గురించి, సంసారంలోని మాధుర్యం గురించి రాయాలనుకుంటున్నాను ప్రభు. ఏముందని రాస్తావరా? మా జీవితంలో 3 పూట్ల ములక్కాయ కూర, 6 పూట్ల చల్లీల స్నానం తప్ప ఏం లేదురా. ఎంత రాయి పట్టుకుని వచ్చారు ఏదో రాసేద్దామని. రాజుగారు కొద్ది కోపంగా ఉన్నారు. రాజుగారికి వినోద కార్యక్రమాలు అందించండి. నీకంటే దాని టార్చర్ ఎక్కువైపోయింది. రాజుగారు కోపంగా ఉన్నప్పుడు వినోదం అందించడం రాణిగా నా బాధ్యత. ఆ నర్తకిని అర్జెంట్గా పిలిపించండి. జనవరి మాసం చేసే సమయం కళ్ళల్లోన మైకం దేహమంత తాపం నా మేడ జీవరీన నీ పెదవులు తాక నాలో కొత్త సిగలే రాజుగారు మళ్ళీ ఏడెక్కినట్టున్న చల్లీలతో స్నానం చేయించండి. మీ కష్టం పగోడుకు కూడా రాకూడదు మహారాజా. మహారాజా, నేనంటే కొత్తగా జాయిన్ అయిన నాకు తెలియదు. ఈ మహారాణి గారు మీకు ఎక్కడ దొరికారు? అది నాకు దొరకలేదురా, నేనే దాన్ని దొరికాను. అది ఎలా మహారాజా? ఆ సముద్రం ఒడ్డున రాజ్యం ఉండేది. ఆ, చాలా ప్రశాంతంగా ఉండేదిరా. ఆ. ఏ లోటు ఉండేది కాదు. ఆ సముద్రం ఒడ్డున ఎవరున్నారు, కుడివైపు ఎవరున్నారు, ఎడం వైపు ఎవరున్నారు, కిందన ఎవరున్నారు, పైన ఎవరున్నారని ఆ ఉత్సాహంతో నేను పడవ మీద 1000 మంది సైన్యాన్ని వేసుకొని ఈ సముద్రం ఒడ్డుకు వచ్చా. ఇక్కడ ఇది ఉంది. నా సైనికుల్ని వెనక పంపించింది, నన్ను మాత్రం ఇక్కడ ఉంచేసింది, పెళ్లి చేసుకుంది, సింహాసనం మీద కూర్చుంది, మహారాజును పదవి ఇచ్చింది. నాకేం ఇవ్వలేదురా. అంటే 10 సంవత్సరాల నుంచి అంత పెద్ద సముద్రం దాటి వచ్చి చిన్న చెరువులో పడ్డారనమాట. ఏడవకండి మహారాజా, ఏడవకండి. రాజుగారికి ప్రణవం. ఏంటి? నాకు పెద్ద సమస్య వచ్చింది మహారాజా. ఏంటో చెప్పు. నా భార్య నాతో 10 రోజుల నుంచి కాపురం చేయట్లేదు మహారాజా. నీ భార్య నీతోటి 10 రోజుల నుంచి కాపురం చేయట్లేదురా. ఇక్కడ మా మహారాజుతో మా మహారాణి గారు 10 సంవత్సరాల నుంచి కాపురం చేయట్లేదు. ఇక్కడ మా మహారాజు గారి పరిస్థితి కుర్తుల పట్టి ఎలకలా కొట్టుకుంటుంటే మధ్యలో 10 రోజులైందంట కాపురం చేయక. ఉండవే నువ్వు. 10 రోజులు తన్నీళ్ళతో స్నానం చేయలేవు నువ్వు. వాడి గురించి చెప్పడానికి వస్తే నా గురించి చెప్తావే. క్షమించండి మహారాజా, ఏదో ఆవేశంలో. 10 సంవత్సరాలు పడి పొస్తున్న నాకు ఆవేశం ఉంటే సరిపోద్ది, కానీ నీకెందుకు ఆవేశం? ఈ రోజు రాజుగారికి వేడి నీళ్ళతో స్నానం చేయించండి. మళ్ళీ ట్విస్ట్ అంటే ఈ పున్నమి చంద్రుడికి ఈ రోజు నుంచి పౌర్ణమి వచ్చింది. అర్థం కాలేదు. నీకు దండం పెడతాను, అర్థమయ్యేటట్టు చెప్పవే. మా రాజ్యంలో పంట పొలాలు పచ్చగా ఉండాలంటే నేను 10 సంవత్సరాలు పడకరికి దూరంగా ఉండాలని మా రాజ్య పెద్దలు నాగబాబు గారు చెప్పారు. నిన్నటితో ఆ గడువు ముగిసినది. మహాప్రభు, 10 సంవత్సరాల నుంచి నా మీద చల్లనీళ్ళు జల్లిస్తుంది మీరా? ఈ రోజు రాజుగారికి మాకు శోభనం. చిత్త మహారాణి. రాజ్యమంతా దిండెలు దుప్పట్లు పంచండి. చిత్త మహారాణి. ఇంటింటికి మల్లెపూల గుట్ట కూడా పంపించండి. అలాగే మహారాణి. వెళ్ళిపోలేందుకే? నీ శోభనం జరిగిన రోజు రాజ్యమంతా సామూహిక శోభనం జరుపుకోవాలని మా గురువు గారు నాగబాబు గారు చెప్పారు. ఈ కాన్సెప్ట్ కూడా మీదే మహారాజా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? పంటలు బాగా పండాలని. ఈ రోజు మీకు మాకు డియో డియో డిస్క్ డిస్క్. అబ్బా, అది అబ్బో. రాజుగాడికి మొలకలు వచ్చినాయి. అన్నే మనసే గిల్లొద్దు చూపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు పచ్చి నరాలపై చచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టు వయసుగా ముద్దు సరస్సుతో చేసి చేసి ఇద్దు అనుకున్నా ఈ ఆనందంలోనే రాజుగారు సంతోషంలో వంగి ఏదో ఏరుకుంటున్నట్టున్నారు. ఏమో ఏరుకోలేదే, వెనకాల నడుము పట్టేసినట్టుంది. అవునా? ఒక్క నిమిషం ఉండండి. వెనకాల టచ్ అయితే ప్రాణం పోతుంది. నీకు దండం పెడతాను. నువ్వు సంధించిన బాణాన్ని నువ్వు ఎరుకుంటూ ఎవరైనా చేస్తారు ఇక్కడ? ఎవరక్కడ? మహారాణి. ఈ నడుము విరిగిన రాజును గుర్రపు సార్లు పడేయండి. మాకు పెళ్లి కోసం ఇంకో రాజుని చూడండి. 10 రోజుల్లో సెట్ అయిపోతే. కాలు విరిగిన గుర్రం స్వారీకి పనికిరాదు, నడుము విరిగిన రాజు శోభనానికి పనికిరాడు. తీసుకెళ్లి గుర్రపు సార్లు పడేయండి. చిత్త మహారాణి. భటులు గారు రాజుని ఆట పాటలతో తీసుకెళ్ళండి. భటులు గారు రండి సార్. ఇరుక్కుపో హత్తుకొని వీర వీర
చంద్ర గారు ఏం త్యాగమో, అందరూ బాగుండాలనే కదా. రోజా గారు ఏమంటారు? చాలా బాగుంది. మధ్య మధ్యలో పవన్ రావటం, రాజుని ఉత్సాహపరచడం, మళ్ళీ చల్లనీళ్ళు స్నానం, ఆఖరికి సంతోష సమయంలో రెచ్చిపోయి డాన్స్ చేసి ఆయనకు పట్టేయటం బాగుంది. చాలా బాగా అనిపించింది. నాగబాబు సార్ బాగుంది చంద్ర, ఎంటర్టైన్ చేసావు బాగా. వెరీ గుడ్. జబర్దస్త్.